మేము ఉండేది మునీరాబాద్ సాలెగూడెం. అయితే నేను రావడం ఎందుకంటే కారణం ఏంటంటే మా భార్యకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఎటు పోయినా బయట పోతే బయట ఫుడ్ తింటే ఒక ఇన్నో ప్యాకెట్ అన్నా లేకుంటే సోడాలన్నా లేకుంటే సోంపులన్నా ఉంటుండే. అయితే మా మేడం మా అబ్బాయిని ఇక్కడ మునీరాబాద్లోనే ఉంటుంది. ఆమె ఊరికే షాప్కి పోయినప్పుడల్లా చెప్తుండే ఆయిల్ వాడు ఆయిల్ వాడు ఆయిల్ వాడు అంటే నేను మీ ఆయిల్ వాడితే మరి మీకు కిరాణా షాప్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు బంద్ చేసి ఆయిలే అమ్ములే అని చెప్పిన ఆమె. అంటే ఉల్టా అప్పుడు అంతా ఉల్టా మాట్లాడుతుండే. అయితే లేదు సార్ మీరు ఒకసారి వాడండి వాడండి అంటే నేనేం వాడా ఇదే వాడతాను. అట్లా 8 నెలల దాకా ఆమె నన్ను చెప్తా ఉంటుండే. కొన్ని రోజులు షాప్ బంద్ చేసిన, ఆమె షాపు పోవుడు బంద్ చేసిన. ఎందుకు మీ దగ్గర పోతే ఊకే ఇదే పాట పాడుతుందని బంద్ చేసిన. బంద్ చేస్తే సరే మళ్ళీ ఎందుకు తెలిసిన ఆమె దగ్గర అని మళ్ళీ పోతే ఆమె ఒక 5 డబ్బా తెచ్చి నువ్వు పైసలు ఇవ్వకు ఇది వాడుకో అని. మరి 2 లీటర్లు ఫ్రీ వస్తుందంటే మనం తీసుకుంటాం కదా కంపల్సరీ. సరే 2 లీటర్లు చూద్దాం వాడినాక చెప్దాం అని తీసుకుపోయినా వాడినాం ఒక 15-20 రోజులు వాడినాక మంచిగా గ్యాస్ ట్రబుల్ గిట్ట ఏం వస్తలేదు, మామూలుగా మంచిగా ఉంది. అంటే ఈ ఆయిల్ మా భార్య అనేది ఈ ఆయిల్ ఎక్కడికి వెళ్ళి తెచ్చినా బాగుంది. నాకు ఇంతకుముందు అంత బేకొట్లు వస్తే వాంతింగ్ వచ్చినట్టు అంత పుల్ల వచ్చినట్టు ఉంటుండే, మళ్ళీ కడుపు అంతా మండినట్టు అవుతుండే అని. అంటే ఆమె చెప్పింది నిజమే ఉంది కదా అని మళ్ళీ చెప్పిన ఆమెకు అక్క మీ ఆయిల్ మంచిగా ఉంది ఇంకొక డబ్బా తెచ్చి అని చెప్పింది. అంటే అది ఉట్టిగా ఇయ్యారు, ఆధార్ కార్డు ఇస్తే జాయిన్ చేస్తాము, జాయిన్ చేసి ఐడి చేసి ఇస్తామని. ఈ ఆధార్ కార్డు అంటే కష్టం కానీ ఉట్టిగానే తీసుకొచ్చి అక్క అని పైసలు ఇస్తే ఏమన్నా సరే అని తెచ్చిచ్చినాక మళ్ళీ ఒకసారి అన్నది ఆధార్ కార్డు పంపి అంటే రాణి మేడం ఉంటుంది, రాణి మేడం చెప్తే పంపించినాం ఐడి చేసినాం. అట్లా మొత్తం నేను వాడుతున్న ప్రొడక్టులు అన్నీ వాడుతున్నా. దగ్గర ఒక సంవత్సరం దాకా వాడినా. నేను బిజినెస్ ఏం చేయలేదు. నాకేంటంటే అశోక్ లీలా అని ఉంది, నేను రోజు పోతే 1000-2000 వస్తాయి కదా, ఇక నేను అదే చేసుకుంటూ పోయినా. అయితే ఒకసారి సార్ కలిసిండు, వెంకట సార్ కలిసిండు, మాట్లాడిండు ఇట్లుంటుంది ఇట్లా అంటే సరే సార్ అని మెడ్చర్కి వస్తారు మీటింగ్ పోయినాం. అక్కడ పోయినాం కానీ కొత్త కదా అర్థం కాదు కదా, సరే అని వచ్చినాక ఒకసారి బూట్ క్యాంప్ యాదగిరిగుట్ట పోయినాం, కొంచెం కనెక్ట్ అయింది. తర్వాత ఆడికెళ్ళి మైసూర్ ట్రిప్ ఉంది రావాలి మంచిగా ఉంటుంది తిరిగినట్టు ఉంటుంది మీకు తెలుస్తుంది అంటే అక్కడికి పోయినాం. మైసూర్ పోయినాం 2 రోజులు మీటింగ్ విన్నాం, చాలా మంచిగా అనిపించింది. అక్కడ పోయినాక ఏంటంటే అప్పుడు నా మైండ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఎంత చేసినా ఏం లేదు, మనం ఇందులో చేస్తే చాలా ఉంది. అక్కడ ఏంటంటే మైసూరు చాలా పెద్దది, 45 లక్షలు సార్ చెప్పిండు, 2 రోజులు చాలా సెక్షన్. అప్పుడు మనం ఏందనేది అప్పుడు నాకు అర్థమైంది. మనం ఏం చేస్తే మనం డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలనేది అప్పుడు నాకు అర్థమైంది. అప్పటి నుంచి నా బండి పక్కకు పెట్టేసి ఫుల్ టైం చేస్తున్నా. పోయిన నెలనే బ్రాంచ్ డైరెక్టర్ అయినా. ఫస్ట్ ఇన్కమ్ నాది నేను ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ఒకసారి 161 రూపాయలు వచ్చింది, అంతకుముందుకు 260 వచ్చింది, లాస్ట్ మంత్ 9191 రూపాయలు వచ్చింది. చాలా మంచిగా ఉంటుంది వాడండి, మీరు ఇంకా తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాడిపోయింది. మనం ఇలా ఏంటంటే ఆదాయం ఉంటుంది, మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. చాలా మంది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఒక 6-7 మంది డోనర్స్ వాడుతున్నారు, వాళ్ళకి 100% రిజల్ట్స్ వచ్చినారు, ఇక్కడనే ఉన్నారు. కానీ ఇప్పుడు టైం లేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి మాట్లాడిపిస్తాను. ఓకే డిసెంబర్ ఇప్పుడు నేను ఆగస్టు గోల్ పెట్టుకున్నా, ఈ రోజే పెట్టినా 50,000 పెట్టినా. డిసెంబర్ 1,00,000 కావాలని అనుకుని గట్టిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.